తెలుగు వ్యాకరణాంశాల వివరణలో 11వ భాగానికి స్వాగతం. ఈ భాగంలో సమాసాలతో స్టార్ట్ చేస్తున్నాం. సమాసము అంటే ఏమిటి? ముందు సమాసం అంటే మనం ఇంతకు ముందు సంధిలో అనుకున్నాం. ఏమిటి? రెండు పదాలని ఒకటి చేయడం. ఇక్కడ కూడా అంతే, రెండు పదాలని ఏకం చేయడం సమాసం అంటారు. సంధికి సమాసానికి తేడా ఏమిటంటే, సంధిలో రెండు అక్షరాలకు కూడా సంధి చేయొచ్చు, కానీ సమాసంలో రెండు పదాలే అయి ఉండాలి. ఆ పదాలు అర్థవంతముగా ఉండాలి. అర్థవంతములైన రెండు పదములను లేదా అంతకు మించి ఎక్కువ పదాలను, సంధిలో కూడా ఎక్కువ పదాలకు సంధి చేసుకోవచ్చు. ఇక్కడ అర్థవంతములైనటువంటి రెండు పదములకు లేదా అంతకు మించి 3-4 పదాలకి ఎన్నైనా సరే చేసుకోవచ్చు. అలా చేసేదాన్ని సమాసము అంటాం. నిర్వచనం సమర్థవంతములైన పదములకు, సమర్థవంతములు అంటే అర్థవంతములైనటువంటి పదములను ఏకపదము చేయుట సమాసము. ఈ రెండు పదాలని కలిపి ఒకటే పదం చేస్తాం, అది సమాసం. సంధిలో లాగానే ఇక్కడ కూడా పూర్వపదం, సంధిలో మనం పరపదం అనుకున్నాము, ఇక్కడ ఉత్తర పదం అనాలి. ఇది సమాస రూపం. సో సమాసంలో పూర్వపదం ఉత్తర పదం రెండు ఉంటాయి. ఈ పూర్వపదాన్ని ఉత్తర పదాన్ని రెంటిని కలిపితే సమాసం అవుతుంది. సమాసం అంటే మళ్ళీ ఒకసారి సమర్థవంతములైన అంటే అర్థవంతములైన ఆ పదాల కంపల్సరీగా అర్థం ఉండాలి. అర్థం లేని పదాలకు సమాసం చేయడం కుదరదు. సంధిలో కుదురుతుంది. వజ్రము ప్లస్ లు అన్నాము, వజ్రము ప్లస్ నా అన్నాము, అట్లా నా లు అనే అక్షరాలకు కూడా సంధులు చేసుకున్నాం. కానీ సమాసంలో అలా కుదరదు. సమాసంలో కంపల్సరీగా రెండు అర్థవంతములైనటువంటి పదములకు మాత్రమే ఏకపదంగా చేయడం సమాసం అనబడుతుంది. నిర్వచనం: సమర్థవంతములైన పదములను ఏకపదము చేయుట సమాసము. ఇప్పుడు నల్ల, కలువ, ఇవి రెండు పదాలు. ఈ రెండు పదాలని సమాసం చేస్తే నల్ల కలువ అయింది. ఏముంది ఇక్కడ మార్పు? ఏమీ లేదు, కనపట్టలే కదా. కానీ దీంట్లో మనకు వచ్చేది ఇంకోటి ఉంది, విగ్రహవాక్యము. ఏమంటాం మనం? సమాసంలో పూర్వపదం ఉత్తర పదం ముందు సమాసం దాస్తాం, విగ్రహవాక్యం దాస్తాం. దాన్ని బట్టి సమాసం పేరు నిర్ణయిస్తాం. ఇక్కడ విగ్రహవాక్యం ఏంటంటే, ఈ కలువ ఎటువంటిది? నల్లనైన కలువ. అంటే ఇది ఇక్కడ లోపించింది, దీన్నే విగ్రహవాక్యం అంటాం. అంటే లోపించినటువంటి విభక్తి ప్రత్యయాలను కూర్చి కలిపి చెప్తే విగ్రహవాక్యం అవుతుంది. సమాసం యొక్క అర్థమును విడదీసి లోపించిన విభక్తి ప్రత్యయాలతో చేర్చి చెప్పునది విగ్రహవాక్యం. రాజకుమారుడు, రాజా ఒక పదం, కుమారుడు ఒక పదం. ఏమిటి విగ్రహవాక్యం? లోపించిన ప్రత్యయాలు. రాజు యొక్క కుమారుడు, ఆ యొక్క అనేది లోపించింది అక్కడ. ఆ యొక్క అనేది మనం చెప్పి విగ్రహవాక్యం చెప్తాం. అంటే రాజకుమారుల్లో లోపించినటువంటి విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో వాటిని విడదీసి ఆ ప్రత్యయాలతో కలిపి ఆ పదాన్ని వివరిస్తే అది విగ్రహవాక్యము. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, 2 కానీ 3 కానీ ఎన్ని పదాలకైనా చేయొచ్చు అని. దానికి ఒక ఉదాహరణ చూద్దాం. గంగాజలము, ఇవి రెండు పదాలు. గంగ యొక్క జలం, గంగా నదిలోని జలం, రెండు పదాలే. దీన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటే పవిత్ర గంగాజలము. ఎన్ని పదాలైనవి? 3 పదాలైనవి. పవిత్రమైన గంగా నదిలోని జలము. ఇంకా కావాలంటే జలాభిషేకం, అంటే పవిత్ర గంగా
జలాభిషేకము. 4 పదాలకి ఒకటే సమాసం చేసాం. పవిత్రమైన గంగా నదిలోని జలముతో అభిషేకం చేయటం. ఇక్కడ ఒక సమాసం అయింది, ఇక్కడ ఒక సమాసం అయింది, ఇక్కడ ఒక సమాసం అయింది, ఇక్కడ ఒక సమాసం అయింది. అంటే ఇన్ని పదాలను కలిపేటప్పుడు అనేక సమాసాలు అయితే ఉంటాయి. ఈ రోజుల్లో అట్లా రాసేటువంటి వాళ్ళు ఎవరు మనకు కనపడలేదు. వెనకటి రోజుల్లో బాగా సమాసాలు రాసేవాళ్ళు. మనకి ఉదాహరణకి పౌరాణిక సినిమాలు చూస్తే ఎన్టీ రామారావు గారి సినిమాలు, దానవీర సూరకర్ణ, అట్లాంటి వాటి అన్నిట్లో కూడా అనేక సమాసాలు ఉంటాయి. ఆ సమాసాలతో కూడిన వాక్యాలను మనం ఉచ్చరించలేకపోతున్నాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, సమాసాలతోటి వాళ్ళు ఎవరు కూడా పెద్దగా వాక్యాలు రాయగలరు. పద్యాలు రాయడం లేదు, పొడి పొడి పదాలతో వస్తున్నాయి. అదే మీకు పెద్దన గారు ఒక పద్యం చెప్తాడు. ఆయన పద్యం రాస్తే ఆ పద్యం మొత్తంలో 3 పదాలు, 3 వాక్యాలు. అటజని కాంచె భూమిసురుడు ఒక వాక్యం అయింది. అంబర తుంగి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లొటద భంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కళా విధావనం. ఇంతవరకు ఒకటే సమాసం. 4వ లైన్లో గటక చరత్కరేణుకర కంపిత సారము శీత శైలము ఒకటే సమాసం. అంత పొడుగు పదాలు ఇవాళ ఎవరు వేయడం లేదు, మనకి చదవడానికి రావడం లేదు. అట్లాగా సమాసాలతో కూడుకొని రాస్తే ఒక స్టైల్గా వెనకటి రోజుల్లో ఉండేది. ఇవాళ మనం విభజించుకోవడానికి కూడా, మాట్లాడుకోవడానికి, ఉచ్చరించడానికి, పలకడానికి కూడా కష్టమైపోతుంది. కనుక మహానుభావులు అందరూ కూడా, కవులు అందరూ అలా రాశారు. సరే, మళ్ళీ ఒకసారి చూద్దాం. సమాసము సమర్థవంతములైన 2 పదములను గాని అంతకు మించి గాని, నల్లకరువ, పవిత్ర గంగా జలాభిషేకం అట్లా కూడా రాస్తాం. ఇందులో సమర్థవంతములైనటువంటి 2 లేక అంతకు మించి పదములను ఏకపదము చేయుట సమాసము. సమాసంలో పూర్వపదం, ఉత్తర పదం ఉంటాయి. పరపదం అనకూడదు, ఇక్కడ ఉత్తర పదం అనాలి. ఈ పూర్వపదం, ఉత్తర పదం ఈ రెంటిల్లో లోపించినటువంటి విభక్తి ప్రత్యయాలను చేర్చి చెప్పేది విగ్రహవాక్యము. ఉదాహరణకి రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు, రాజాపుత్రుడు పూర్వపదం, ఉత్తర పదం. యొక్క అనేది లోపించిన విభక్తి ప్రత్యయం. సో అది విగ్రహవాక్యం. సమాసం యొక్క అర్థమును విడదీసి లోపించిన విభక్తి ప్రత్యయములతో చేర్చి చెప్పేదాన్ని విగ్రహవాక్యము అంటాం. ఇవి సమాసంలో ఉండేటువంటి సమాసం, విగ్రహవాక్యం, సమాసం యొక్క పేరు. తర్వాత ఈ సమాసాలు 4 రకాలు ఉన్నాయి. 1 సాంస్కృతిక సమాసం, 2 తత్సమ, 3 ఆర్చిక, 4 మిశ్ర. వీటి గురించి ఎవరు పట్టించుకోవటానికి మనం లైట్గా తెలుస్తాం, వదిలేద్దాం. సాంస్కృతిక దాన్నే సిద్ధ సమాసము అని కూడా అంటారు. తత్సమ సమాసాన్ని సాధ్య సమాసము అని కూడా అనవచ్చు. ఆర్చిక సమాసం. 4వది మిశ్ర సమాసం. దీన్ని దుష్ట అంటే చెడు, మంచిది కాదు. అట్లాగే వైరి, ఈ పదాలు కూడా ఉన్నాయి. ఏమిటంటే సాంస్కృతిక సమాసము అంటే సంస్కృత పదాలతోటి మాత్రమే చేసేది. దాన్ని సిద్ధమైన సమాసము అంటాం. రాజ, ఆజ్ఞ 2 సంస్కృత పదాలే. రాజాజ్ఞ, చోర, భయం 2 సంస్కృత పదాలే. ఇలా 2 సంస్కృత పదాలైతే కనుక దాన్ని సాంస్కృతిక సమాసము లేదా సిద్ధ సమాసము అంట. ఇప్పుడు 2 తత్సమ అంటే సంస్కృత ప్రాక్త సమమైంది అనుకున్నాం కదా, అంటే సాధ్యము. సాధ్యము అంటే సాధింపబడినది అని. రాజా అనే పదాన్ని తెలుగులో రాజుగా మార్చుకున్నాం. అట్లా తటాకం అని ఉంటే అక్కడ తటాకంబు అని మార్చుకున్నాం. ఇలాగా ఈ సంస్కృత పదాలని తెలుగు పదాలు చేసుకోవడానికి కొన్ని విభక్తులతో, కొన్ని ప్రత్యయాలతో మార్చుకున్నాం కొన్ని పదాలను. అలా సాధింపబడిన తత్సమ పదాలతో చేసే సమాసాన్ని తత్సమ సమాసము, దాన్నే సాధ్య సమాసము అని కూడా అంటారు. సాధ్యం అంటే సిద్ధం అంటే సిద్ధంగా ఉన్నది, మనం ఏం చేయక్కర్లేదు. సాధ్యం అంటే సాధించుకున్నాం. రామ అనే శబ్దాన్ని రాముడుగా మార్చుకున్నాం. కొన్ని సూత్రాలు చేత ప్రచయం చేసి రాముడు చేసుకున్నాం. అట్లాగే తటాకము, ము అనేదాన్ని భూ చేసుకున్నాం. ఇలాగ రాజు నాజ్ఞ, తటాకము నొదకము అంటే సంస్కృత పదాలని తెలుగు పదాలుగా చేసుకొని చెప్పేటువంటి దాన్ని
సాధ్య సమాసము లేదా తత్సమ సమాసము అంట. ఇక మూడవది ఆచ్చిక సమాసము. ఆచ్చిక అంటే అచ్చ తెలుగు పదాలు, అందుట్లో సంస్కృతం ఏముండదు. అందుట్లో ఉండే రెండు పదాలు కూడా పూర్వపదం ఉత్తరపదం ఉన్నాయి, రెండు పదాలు కూడా తెలుగు పదాలే ఉండాలి. లచ్చి మగడు, లచ్చి తెలుగు, మగడు తెలుగు. చెరువు నీరు, చెరువు తెలుగు, నీరు తెలుగు. అంటే రెండు తెలుగు పదాలకి సమాసం చేస్తే దాన్ని ఆచ్చిక సమాసము అంటాం. ఇక నాలుగవది మిశ్ర సమాసం. మిశ్ర అంటే కంబైన్, కలపడం. ఏంటి? ఒక తెలుగు ఒక సంస్కృతం, ఒక సంస్కృతం ఒక తెలుగు, రెండు పదాలని కలపడం. తత్సమ పదాన్ని తెలుగు పదాన్ని ఈ రెండు పదాలని కలిపి చేస్తే దుష్ట సమాసము అంటాం, వైరి సమాసము అంటాం, మిశ్ర సమాసము అంటాం. యాక్చువల్గా ఈ సమాసాలను వాడకూడదు. ఇవాళ వాడకూడదన్నీ కూడా వ్యవహారికంగా కొన్ని వాడుకలకు వచ్చేస్తున్నాయి. సిరి అనేది తెలుగు పదం, వల్లగుడు అనే సంస్కృత పదం. అంటే ఒక తెలుగు ఒక సంస్కృతం యాడ్ అయ్యింది. రాజు సంస్కృత పదం, కొడుకు తెలుగు పదం, రాజు యొక్క కొడుకు. సో ఒక తత్సమ పదం ఒక తెలుగు పదం రెండు కనుక సమాసం చేస్తే దాన్ని మిశ్ర సమాసము, దుష్ట సమాసము, వైరి సమాసము అంటాం. ఏమండి? అది ఒకసారి చూడండి. సమాసాల్లో 4 రకాలు. ఒకటి సాంస్కృతిక సమాసం, దాన్నే సిద్ధ సమాసం అంటాం. రెండు సంస్కృత పదాలను చేసే సమాసము తత్సమ సమాసం. ఒక సంస్కృత పదాలని తెలుగు పదాల్లోకి మార్చుకున్నప్పుడు తత్సమాన్ని చేసుకున్నప్పుడు అలాంటి తత్సమ పదాలకి చేసే సమాసాన్ని తత్సమ సమాసము లేదా సాధ్య సమాసము అంటాం. రాజనాజ్ఞ, తటాకంబు, నుదకము. మూడవ ఆచ్చిక సమాసము. రెండు అచ్చ తెలుగు పదాలకి చేసే సమాసాన్ని ఆచ్చిక సమాసము అంటాం. లచ్చి మగడు, చెరువు నీరు. నాలుగవది మిశ్ర సమాసం. అంటే ఒక తత్సమ పదము ఒక తెలుగు పదం ఈ రెంటిని కలిపి చేసేదాన్ని మిశ్ర సమాసము అంటారు. దీన్నే దుష్ట సమాసము, వైరి సమాసము అని కూడా అనవచ్చు. తర్వాత మామూలు సందుల్లో సమాసాల్లో పెట్టారు పక్కన. ఇప్పుడు ఈ సమాసాలే మనం మాట్లాడుకునే ఇందులో మనకి ఇక వాడబోయేది ప్రధాన చెప్పిందంతా కూడా ఇంట్రడక్షన్ లాగా. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు సమాసాలు 5 రకాలు. ఈ సమాసాలు 5 రకాలు. ఒకటి తత్పురుష సమాసం, రెండు కర్మధారయ సమాసం, మూడు ద్వంద్వ సమాసం, నాలుగు బహువ్రీహి సమాసం, ఐదు అవ్యయీభావ సమాసం. ఇప్పుడు మన వ్యవహారంలో ఇక నుంచి తెలుసుకోవాల్సిన సమాసాలన్నీ 5. కొందరు 4 కూడా చెప్తారు, దీన్ని తీసుకొచ్చి దీంట్లో చేరుస్తారు కానీ చేర్చకూడదు, ఏదో దాన్ని అందులో చేర్చేస్తుంటారు. మనం మామూలుగా తెలుసుకోవాల్సిన తత్పురుష సమాసము, 2 కర్మధారయ సమాసము, 3 ద్వంద్వ సమాసము, 4 బహువ్రీహి, 5 అవ్యయీభావ. ఇవి సమాసాలు. ఇప్పుడు తత్పురుష సమాసాన్ని గురించి తెలుసుకుందాం. అసలు సమాసం అంటే 2 పదాలను కలిపి చేయటం అని చెప్పేసి ఇందాక మనం అనుకున్నాం. ఇంకోటి కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి సమాసాలు ఎలా వస్తాయి అంటే అర్థవత్ సమాస, అర్థాన్ని బట్టి సమాసం ఏర్పడుతుంది. అది ఏ సమాసము అని తెలుసుకోవాలంటే ఆ సమాసం యొక్క ఆ ఇచ్చిన పదం యొక్క ఆ 2 పదాల కలయిక కలిపితే ఒక పదం అవుతుంది కదా, దాని యొక్క అర్థాన్ని బట్టి సమాసం అవుతుంది. సో అర్థవత్ సమాస. ఇంతకుముందు చెప్తున్నాను కదా, తత్పురుషం, కర్మధారయం, ద్వంద్వం, బహువ్రీహి అవి. ఇందులో తత్పురుష సమాసం 8 రకాలు. తత్పురుష సమాసం 8 రకాలు. ఈ తత్పురుష సమాసం మీకు విభక్తులు చెప్పినట్టు విభక్తి ప్రత్యయాలు వచ్చినాయి అంటే మీకు తత్పురుష సమాసం వచ్చినట్లే, 60% వచ్చేసినట్లే. ముందు రావాల్సింది ఏంటి? తత్పురుష సమాసానికి విభక్తి ప్రత్యయాలు రావాలి ముందు బాగా. అవి వస్తేనే ఈ సంధి వస్తుంది. ఒకటి
ద్వితీయ తత్పురుష సమాసం 2, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇవన్నీ ఏంటి? విభక్తి ప్రత్యయాలు, విభక్తులు. ఈ ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏంటి? నిన్ను కూర్చి గురించి, తృతీయ చేతంచని తోడంతో, చతుర్థి కొరకం కై, పంచమి వలనం కంటెని పట్టి, షష్ఠి కింకుని యొక్క లోపలం, సప్తమి అందున్న. మీకు అప్పుడే చెప్పాను, మొదటిది చివరిది వదిలిపెడితే మధ్యలో 6 విభక్తులు ఈజీగా ఉంటాయి. ఆ ప్రత్యయాలు కనుక బాగా నోటికి వచ్చేస్తే ఈ సమాసాలు తేలిగ్గా వస్తాయి. ఇప్పుడు మనం విగ్రహవాక్యం అంటే ఏమనుకున్నాం? లోపించినటువంటి విభక్తి ప్రత్యయాలను చేర్చి చెప్పేదే విగ్రహవాక్యం. ఇప్పుడు ఇక్కడ నెలదాల్పు ఉంది. నెలదాల్పు అంటే అర్థం ఏమిటి? అర్థవత్ సమాస. అర్థాన్ని బట్టే మనకు సమాసం వస్తుంది. సో నెలలు దాల్చిన వాడు, దాల్చిన అంటే కాల్చిన, ధరించిన వాడు. నెలదాల్పు, నెలలు దాల్చిన వాడు. ఏముంది ఇక్కడ? ఏమొచ్చింది మనకు? నెల దాల్పులో నువ్వు వచ్చింది. నువ్వు అనేది ఏ విభక్తి ప్రత్యయం? ద్వితీయ. కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసము. అది మీరు తెలుసుకోవాల్సింది. నెల కాల్పు, నెలలు కాల్చిన వాడు. మాక్సిమం ఈ ఉత్తర పదం పూర్వ పదాల్లో ఉన్నటువంటి పదాలతోటే విగ్రహవాక్యం చెప్పడానికి ప్రయత్నించండి. అర్థాన్ని బట్టి సమాసం ఏర్పడినప్పటికీ మన విగ్రహవాక్యం రాసేటప్పుడు ఆ పూర్వోత్తర పదాలనే వాడితే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, చూడటానికి బాగుంటుంది, రైట్ గా ఉంటుంది. ఇక 3వది, తర్వాత 2వది ధనాఢ్యుడు. ధన ఆఢ్యుడు. ముందు అర్థం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి బాగా సమాసం వస్తుంది, విగ్రహవాక్యం రాయటం తేలికవుతుంది. ఆఢ్యుడు అంటే బాగా ఉన్నవాడు అని, బలాఢ్యుడు బాగా బలం ఉన్నవాడు అని. అట్లాగే ధనాఢ్యుడు, ధనము చేత బాగా బలిసున్నాడు అనమాట. ధనము చేత ఆఢ్యుడు. వీడు ఎంతో బలిసున్నాడు? ధనము చేత, ఒకడు బలం చేత, ఒకడు అధికారం చేత, ఇలా ఉంటారు. కాబట్టి ఇక్కడ ధనాఢ్యుడు అంటే ధనము చేత ఆఢ్యుడు, సంపన్నుడు వాడు. ధనము అనే సంపద బాగా ఉంది. ఒకరి దగ్గర బలము అనే సంపద ఉంటుంది, ఒకరి దగ్గర అధికారం అనే సంపద ఉంటుంది, అధికారాఢ్యుడు వాడు. అలాగా ఇక్కడ ఏమొచ్చింది? చేత వచ్చింది. సో చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసము. అనుమానాలు లేదు, ఏం అనుమానాలు ఏమి ఉండక్కర్లేదు. విభక్తి ప్రత్యయాలు వస్తే ఇది వచ్చేసి. నెక్స్ట్ వ్రాత బల్ల. దేనికి వాడతాం ఇది? బలని వ్రాత కొరకు వాడతాం. అంటే కొరకు వచ్చింది. అర్థమేంటి? వ్రాత బల్ల అంటే వ్రాత కొరకు బల్ల. సో కొరకు, కొరకంకై చతుర్థి. కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం. ఏమండి? నెక్స్ట్ అగ్ని భయం. అగ్ని భయం. అగ్ని భయం అంటే అగ్ని యొక్క భయమా, అగ్నికి భయమా, అగ్ని వలన భయమా, అగ్నితో భయం అని మీరు ప్రశ్న వేసుకుంటే ఏది సూటబుల్ గా మంచిగా అని అనిపిస్తుందో అదే విగ్రహవాక్యం. మనకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు అలా ప్రశ్నించుకోవాలి. మనమే సెల్ఫ్ చెక్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. అగ్ని భయము మనకి తెలవని పదాలు అనుకున్నాం కాసేపు. ఇక్కడ రాత కొరకు వల్ల ఈ ధనాఢ్యుడు, ధనం చేతాఢ్యుడు వచ్చింది. ఇక్కడ మీకు డౌట్ గా ఉంది, అగ్ని వల్ల భయమా, అగ్ని కొరకు భయమా, అగ్ని కోసం భయం ఉంటుందా, అగ్ని చేత భయమా, అట్లా అగ్ని యొక్క భయమా అనేది చూసుకుంటే అగ్ని వలన భయం. మనం దాన్ని ఎందుకు ముట్టుకోము? అగ్ని వలన ముట్టుకోము. కాబట్టి వలన, వలన కంటెంట్ బట్టి పంచమీ విభక్తి. కాబట్టి పంచమీ తత్పురుష సమాసం. విభక్తులు వస్తే ఇది వచ్చేసి. అట్లాగే రాజపుత్రుడు ఈజీగానే వస్తుంది. షష్ఠీ తత్పురుష సమాసాలు ఈజీగానే వస్తాయి. రాజు యొక్క పుత్రుడు, కింకుని యొక్క లోపల షష్ఠీ విభక్తి, షష్ఠీ తత్పురుష సమాసము. మాట నేర్పు. ఇక్కడ కూడా అట్లాగే మాటలో నేర్ప, మాట యొక్క నేర్ప, మాట చేత నేర్ప అనేది తెలుసుకుంటే మాట యందు నేర్పరి. ఆ మనిషి మాట్లాడడంలో నేర్పరి, మాట యందు నేర్పుంది. ఆ నేర్పున్న వాడిని నేర్పరి అంటారు. మాట నేర్పరి అన్నాం అనుకోండి, మాట యందు నేర్పరి. మాట నేర్పు అన్నాం అనుకో, మాట యందు నేర్పు. ఆ అందున్న సప్తమి విభక్తి, సప్తమి తత్పురుష సమాసం. అదే ఇప్పుడు విభక్తి ప్రత్యయాలు కనుక వస్తే సమాసాలు తేలిగ్గా వస్తాయి. అర్థవత్ సమాస. అర్థాన్ని బట్టి సమాసం ఏర్పడుతుంది. నెలదాల్పు, నెలలు కాల్చిన వాడు.
ను అనే విభక్తి ప్రత్యయం లోపించింది ఇక్కడ. ఈ విభక్తి ప్రత్యయాన్ని చేర్చి చెప్పడం చేత దీన్ని మనం ఏమంటాం? విగ్రహవాక్యము. ఇదేంటి? సమాసము. ఇదేంటి? సమాసము యొక్క నామము, పేరు. ఇది మనం పరీక్షలో రాసేది. వాళ్ళు పరీక్షల్లో ఒకటి ఇస్తే దీనికి ఇది విగ్రహవాక్యము, అది సమాసం పేరు. నెలగాల్పు, నెలలు దాల్చిన వాడు, నువ్వు వచ్చింది ద్వితీయ విభక్తి, ద్వితీయ తత్పురుష సమాసం. ధనాఢ్యుడు, ధనము చేత ఆఢ్యుడు, చేతం చేతం తృతీయ తృతీయ తత్పురుష. వ్రాత వల్ల, వ్రాత కొరకు వల్ల, కొరకుంకై చతుర్థి విభక్తి. అగ్ని భయము, అగ్ని వలన భయము, వలన కంటెంట్ బట్టి పంచమి విభక్తి. రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు, షష్ఠీ తత్పురుష సమాసం. మాట నేర్పు, మాట యందు నేర్పు, సప్తమి తత్పురుష సమాసం. ఈ రకంగా మన తత్పురుష సమాసంలో ఈ 6 కూడా విభక్తుల మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు 6 అయిపోయినాయి కదా. 7 ప్రథమా తత్పురుష సమాసము. ప్రథమా తత్పురుష సమాసం ప్రథమా విభక్తి కదా, మొదట్లోనే పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అట్లా రాది. ప్రథమ అంటే ఏంటి? డుమూలు ప్రథమా విభక్తి. ఇదిగో ము అనేది ఉంది, కానీ ము ఉన్నంత మాత్రాన ఇది ప్రథమా విభక్తి కాదు, ప్రథమా తత్పురుష సమాసం కాదు. ఎందుకనంటే ప్రథమా తత్పురుష సమాసంలో ఇక్కడ అర్థ, రాజ్యం 2 పదాలు ఉన్నాయి. దీని యొక్క అర్థము దీంతో, దీని యొక్క అర్థము దీంతో లింక్ అయి ఉంటుంది. అదే మొదటి పదములోని అర్థమునకు, రెండవ పదములోని అర్థమునకు సంబంధం ఉంటుంది. అలా ఉండేటువంటి దాన్ని ప్రథమా తత్పురుష సమాసము అంటాం. అర్ధరాజ్యం అంటే విగ్రహవాక్యం ఏమని వస్తుంది? అర్ధరాజ్యం అంటే ఏం చెప్తాం మనం? విగ్రహవాక్యం చెప్పాలంటే అర్థంలో రాజ్యం చెప్పలేము, రాజ్యంలో అర్థం అని చెప్పాలి. అంటే రాజ్యము యొక్క అర్థభాగము. ఇదిగో రాజ్యం, ఇదిగో అర్థం. మీరు ఇంకొకరు మేధావులు పెద్దవాళ్ళు ఉంటే రాజ్యం యొక్క వచ్చింది కదా సార్, యొక్క షష్ఠీ తత్పురుష సమాసం కాదు. ఎందుకని? రాజ్య అర్థభాగం అంటే రాజ్యం యొక్క అర్థభాగం అని అప్పుడు షష్ఠీ అవుతుంది. రాజపుత్రుడు అంటే ఉత్తర పదాన్ని పూర్వపదాన్ని మనం మార్చకుండా పూర్వోత్తర పదాలని అట్లాగే ఉంచి విగ్రహవాక్యం చెప్తే అప్పుడు మీకు యొక్క షష్ఠీ విభక్తి ప్రత్యయం వస్తే అది షష్ఠీ తత్పురుష సమాసం. ఇక్కడ ఉత్తర పదం ఏమో పూర్వపదం అయింది, పూర్వపదం ఏమో ఉత్తర పదం అయింది విగ్రహవాక్యంలో చెప్పేటప్పుడు. అంటే ఈ రెంటికి ఉండే కనెక్షన్, ఆ అర్థం ఇంత ముందు అనుకున్నా కదా మనం అర్థవత్ సమాస అని. ఈ అర్థాన్ని బట్టి సమాసం వచ్చే ఇదిలో రాజ్యము యొక్క అర్థభాగము ము అనేది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కానీ ఇది అన్నమాట. అంటే రాజ్యము యొక్క ఈ ముందరకు వెనకున్న పదం ముందుకు వచ్చి ముందున్న పదం వెనక్కి పోయి దానికి గనక అర్థం వచ్చేటట్లయితే ప్రథమా తత్పురుష సమాసం. అంటే దీనికి సింపుల్ గా ఏంటంటే మొదటి పదములోని అర్థమునకు, రెండవ పదములోని అర్థమునకు సంబంధం ఉంటుంది. ఫర్ సపోజ్ రాజపుత్రుడు అన్నాం అనుకోండి, రాజుగారు కాలేదు, వచ్చింది ఎవరు? పుత్రుడు. రెండవ దానికే ప్రధానం, మొదటి దానికి ప్రధానం లేదు అక్కడ కదా. అట్లాగే ఉంటుంది. ఇది ప్రథమా తత్పురుష సమాసం. మొదటి పదంలోని అర్థమునకు, రెండవ పదంలోని అర్థమునకు సంబంధాన్ని కలిగి ఉంటే గనక అది ప్రథమా తత్పురుష సమాసము. ఇక 8వ నైన్ తత్పురుష సమాసం. నైన్ తత్పురుష సమాసం అంటే నైన్ అంటే కాదు, కానిది, లేనిది అని వ్యతిరేక అర్థం వచ్చేది. సో వ్యతిరేకార్థమును బోధించున్నది. మనకి సహజంగా ఆ గాని నా గాని ఈ ముందు ఈ 2 అక్షరాలు కనపడతాయి. అసత్యము, అధర్మము, అన్యాయము, అక్రమము, ఇవన్నీ కూడా. అట్లాగే అనల్పము, ఇక్కడ నా ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఈ పదాన్ని విడదీసేటప్పుడు కూడా మీరు ఏ పదమన్నా రాయండి, వ్యతిరేకం వచ్చిందంటే నా పెట్టి ధర్మము, అధర్మం, నా ప్లస్ అల్పము, అన్నిటికీ నాయే ముందుంటుంది. నా అంటే సంస్కృతంలో కాదు అని వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి అన్యాయము నా ప్లస్ న్యాయం, అసత్యము నా ప్లస్ సత్యము, అట్లా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ వ్యతిరేకార్థాన్ని బోధించేటువంటివన్నీ కూడా నైన్ తత్పురుష సమాసము అంటారు. అధర్మము, ధర్మము కానిది, ఇదిగో వ్యతిరేకం. అనల్పము, అల్పము కానిది, ఇది నైన్ తత్పురుష సమాసం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆగాని నాగాని ఉంటుంది. మొదటి 2 అక్షరాలు, ఇదిగో మొదటి అక్షరం ఆ, రెండో అక్షరం నా. విడదీసినప్పుడు ఏదైనా సరే
ముందు అది వస్తుంది నా. ఇక్కడ కూడా అంతే, నా ప్లస్ అల్పం. ఇది నైన్ తత్పురుష సమాసం. వ్యతిరేక అర్థాన్ని బోధించేటువంటి పదాలని కనుక చూస్తే అది వ్యతిరేక నైన్ తత్పురుష సమాసము. ఇవి మొత్తం 8 రకాలు తత్పురుష సమాసము.